నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం సిరిసినగండ్లలో మంత్రి జూపల్లి పర్యటించారు. 2 కోట్లతో సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. ఆలయంలో భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అదనంగా మరో ₹1 కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, ఇతర మిత్రులు, అధికారులు ఈ యొక్క సిరిసినగండ్ల శ్రీ రామచంద్ర స్వామి వారి దేవాలయాన్ని ఇక్కడికి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు వసతుల కల్పన కోసం గతంలో చెప్పిన దాని ప్రకారం మంజూరు పడుతుంది. ఆ పనుల శంకుస్థాపన కోసం రావడం జరిగింది. అట్లాగే దీని వీలైనంత త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమం చేసి మళ్ళీ ఇంకేమైనా అవసరం ఉంటే కూడా దీనికి ఒక ఆలయ అభివృద్ధి, ఎందుకంటే ఇది తిరుమల దేవస్థానం ఒకవైపు, దాని ప్రతిరూపమే ఇక్కడ దక్షిణాది ప్రాంతంలో ఒక ప్రముఖమైనటువంటి దక్షిణ భద్రాదిగా పేరుగాంచిన స్థలం కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి దేవాలయ అభివృద్ధి కోసం, భక్తుల అవసరం కోసం అన్ని రకాల ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. మా అధికారులు పంపించి ఇంకేం అవసరం ఉందో చేసి వాటిని కూడా పూర్తి చేశారు.